కాకమన్ రాజశేఖర్ గారు, మీరు పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో భారీ మద్యం కుంభకోణం చోటు చేసుకుంది. ఇది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది, కొన్ని లెక్కలు కూడా చెప్తోంది. కానీ ఈరోజు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడటమే కాకుండా స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి మొత్తం లెక్కలతో సహా ఎలాంటి కుంభకోణం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. త్వరలో కేంద్రం కూడా రంగంలో దిగబోతుందని అంటున్నారు. ఏం చెప్తారు ఈ 1000 కోట్ల కుంభకోణం మీపై వస్తున్న ఆరోపణలపై? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విద్యాసాగర్ కూడా ఈ ఆరోపణలన్నీ కేవలం రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కొరకు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇరుకుడు పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మరి దాన్ని ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేటువంటిది దాన్ని క్రియేట్ చేసి మరి పార్లమెంట్ లో మాట్లాడటమే కాకుండా అమిత్ షా గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒకవేళ ఇలాంటి స్కామ్ జరిగితే గత 5 సంవత్సరాల్లో ఇదే ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మరి అధికారంలో ఉన్నారు కదా. గత 5 సంవత్సరాల్లో వారు కూడా ఎంపీగా అదే ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి దానికి వారు కూడా మరి స్కామ్ లో పాలు పంచుకున్నారా, వారు కూడా ఓటాలు తీసుకున్నారా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అలాంటి పొరపాటు జరిగి నిజమైన నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడొచ్చు కదా. తప్పు జరిగితే తప్పు జరిగినట్టుగా మాట్లాడొచ్చు కదా. మరి ఈ రోజు 9-10 నెలల తర్వాత ఈ రోజు పార్లమెంట్ లో ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్ లో మాత్రమే మరి ఈ రోజు ఈ ఎంపీ గారు తీసుకెళ్లి మాట్లాడడం అనేటువంటి ఎంతవరకు సబబు? అనేక అంశాలు మాట్లాడొచ్చు. మరి ఇంకోటి కూడా మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అరెస్ట్ అయ్యారో, లేదా జరుగుతున్నటువంటి ఈడీ విచారణలు ఎందుకు మధ్యలో నిలిపేశారో, మరి 371 కోట్ల రూపాయలు అవినీతి స్కిల్ దాంట్లో జరిగింది అనేటువంటిది మరి సాక్ష్యాధారాలు ఉండబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. దాని మీద ఎందుకు ఆపుకున్నారు వీళ్ళు? ఎందుకు ఆపేశారు దాన్ని? ఇప్పుడు వీళ్ళు ఈ రోజు కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 నెరవేర్చకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటండి? ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? 4,000 కోట్ల అవినీతి జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నది, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ తో పోల్చితే అంటూ ఎంపీ అంటున్నారు. ఇప్పుడు సార్, చిన్నది పెద్దది అనే స్కామ్ జరిగింది అంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు గతంలో ఆయన ఎందుకు మాట్లాడలేదు? తప్పు జరిగితే అంటే ఈ అంశానికి నా దగ్గర సమాధానం ఉంది. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మొన్నటి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన ప్రెసిడెంట్ టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు లోక్సభలో. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ అంశాన్ని తెర ముందుకు తెచ్చారు. గత 5 ఏళ్లలో జరిగిన ఈ విధంగా వ్యవహారం జరిగిందని. అందులో గతంలో ఉన్నప్పుడు ఎందుకు తేలేదన్న ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. తీసుకురాలేదంటే నేను ఒకటే సార్, ఆయన నిజాయితీ పరుడు అయితే మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఆయన కూడా ఓటాలు తీసుకున్నాడా? ఒకవేళ ఇది జరుగుంటే ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు మాట్లాడతాను? ఈ రోజు ఏం చేస్తారంటే ఎక్సైజ్ శాఖ ఎండీ గారిని, వాసుదేవ్ రెడ్డి గారిని మరి ఏ రకమైన తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని 164 ఇప్పించాలని మరి ఇచ్చి దానికి ఇండివిజువల్ గా మీరు చూస్తున్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ అంటున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ రిప్రజెంట్ ద ఇష్యూ. సార్, టీడీపీ ఫ్లోర్ లీడర్ కాబట్టే మాట్లాడారు సార్ ఆయన. నేను దానికి కాదంటలేదు సార్. టీడీపీ ఫ్లోర్ లీడర్ అయినా, వైసీపీ లీడర్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని నువ్వు భావించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మాట్లాడకుండా ఓటాలు తీసుకొని కాముకుంటున్నావా, లేకపోతే ఏంటనేటువంటిది అడుగుతున్నా. ఈ రోజు వాసుదేవ్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా 164 స్టేట్మెంట్ ఇవ్వాలని ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారని ఆయన కోర్టులో 3 సార్లు పిటిషన్లు వేశారండి. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? ఏదో ఒక విధంగా ఈ కేసులో ఇరికిచ్చాలా వైసీపీ నాయకులు అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇతర దేశాలకు తరలిచ్చారని చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు నేనంటే చెప్తా ఉన్నా, వాళ్ళు మేము చేయలేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారండి? షెల్ కంపెనీలు పెట్టి అవన్నీ మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, కేవలం రాజశేఖర్ గారు
అంటే కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తుందన్న ఆశాభావంతో ఉన్నాము. అమిత్ షా పిలిచారు, వివరాలు ఉంటారంటే ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతుందని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. ఒకటి అంటే కేంద్రం అంతకుముందు సమాయత్తం అవ్వడానికి ముందే ఖచ్చితంగా మేము ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాము అని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కదలికలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఇక్కడ స్పెసిఫిక్గా ఉన్నాయి. విద్యాసాగర్ గారు మాట్లాడుతున్న తర్వాత నిన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతున్నా, తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ అనుబంధ వ్యాపారస్తుల చేతికి వెళ్ళేలా చేశారన్నది ప్రధానంగా ఒక్కటే ఆరోపణ. 20 మంది ప్రైవేటు ఐఎంఎఫ్ఎల్ డిస్టిలరీలను అక్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని 60% ఉత్పత్తి సామర్థ్యాన్ని కొత్తగానే ఏర్పాటైన కంపెనీలకు అప్పగించారు. 26 కొత్త కంపెనీలు భారీగా లాభాలు పొందాయని 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారు అని ఇంక చాలా అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ తప్ప, మొత్తం అన్ని తప్ప రాజశేఖర్ గారు? సార్, ఇప్పుడు కంపెనీలకి కేటాయింపులు వాళ్ళు చేయలేదండి. వాళ్ళు ఎవరికి చేశారు? వాళ్ళ అనుచరులకు చేశారు. ఇప్పుడు ఈవెన్ టెండర్స్ పాడుకున్న వాళ్ళు కూడా బెదిరించి వాళ్ళు వసూలు చేసుకున్నారు అనేక ప్రాంతాల్లో. ఇప్పుడు వీళ్ళు నీతులు మాట్లాడితే ఎలాగండి? వీళ్ళంతా దౌర్జన్యాలు చేశారు లిక్కర్కి సంబంధించి. దేశం అంతా తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గతంలో దాదాపు 14-19 దాకా లిక్కర్ ఏర్లై పారింది. ఎక్కడ కావాలంటే అక్కడ గుడి లేదు, బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ ఏర్లై పారేలాగా చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి అడ్డగోలుగా దోచుకున్న పరిస్థితులు చూసాం. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు 4,380 షాపులు ఉన్నాయి. మేము వచ్చే నాటికి తెలుగుదేశం అధికారులు ఉన్నటువంటి పెట్టిని మేము వచ్చిన తర్వాత 2,934కి మేము తీర్చడం జరిగింది. వాటిని 43,000 బెల్ట్ షాపుల్ని తీసేయడం జరిగింది. అంటే దశల వారీగా తగ్గించాలన్నట్టే ఆలోచనే మాది. ఇప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా రాత్రి పగలు పెట్టారు. మేము దాని సమయం కేటాయించాలి జరిగింది. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళలాగా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దోచుకునేటువంటి కార్యక్రమం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మద్యంపై తక్కువ ట్యాక్స్ వేసి ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేలా చేస్తే డిస్టిలరీల దగ్గర నుంచి అడ్డగోలుగా దోచుకున్నారు. మేమే అలా చేయలేదు కదండి. ట్యాక్సులు పెంచి అమ్మకాలు తగ్గించాం. మరి అలాంటప్పుడు లంచాలు ఎట్లా వస్తే మరి అదే వాళ్ళే చెప్పాలి. మరి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా లంచాలు తీసుకున్నారు అనేటువంటి దానికి కూడా మాట చెప్పడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి అడగోలు అవినీతి అందరు చేశారు అనుకుంటే ఎలాగండి? ప్రభుత్వం ఆదాయంలో తెచ్చింది. వాళ్ళు అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు డబ్బులు తీసుకున్నారు, నేరుగా డబ్బులు ఎందుకు తీసుకున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు విద్యాసాగర్ గారు ప్రస్తావించారు. వాళ్ళు టీడీపీ నేతలు ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న అది ఒకటి. నెంబర్ టూ గత 5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాల ద్వారా 99,413 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అందులో జరిగిన డిజిటల్ లావాదేవీలు కేవలం 615 కోట్లు మాత్రమే. మరి మిగతాది ఎందుకు ఇన్ క్యాష్ తీసుకున్నారు? ఈ అంశాన్ని నిన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రస్తావిస్తున్నారు. సతీష్ గారు, ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు, డిజిటల్ చేసిన వాళ్ళు అందరూ మరి ఒకే విధంగా చెయ్యాలని లేదు కదండి. మద్యానికి సంబంధించి ఎలాంటి వ్యక్తులు ఎక్కువ శాతం వాడతారో, ఎలాంటి వ్యక్తులకి అవకాశం ఉందో మనకు తెలియదేం కాదు. ఇప్పుడు మీకు ప్రభుత్వ ఖజానా అలవాటు అయిపోయింది కదా, ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ డబ్బులు ప్రభుత్వ ఖజానాకి ఎలా ప్రతి ఒక్కరు వాడేస్తున్నారు చాలా ఈజీగా. ఇప్పుడు ఆ డబ్బులు దోచుకునే ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా పడతాయి? ఏదో మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడు సార్. ఆరోపణలు చేయడానికి ఏముందండి? ఈరోజు పార్లమెంట్ లో లేవలెత్తానటువంటి అంశం అండి ఇదే. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎన్నో అంశాలు ఉన్నాయి. అంటే ఆ స్థాయి జరిగింది అంటున్నారు. సాగునీరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి అనేక అంశాలు అయ్యోజులు పెట్టే రాష్ట్రానికి సంబంధించి దీని పెద్ద ఇష్యూగా వీళ్ళు చేయడం. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలని మాకే అభ్యంతరం లేదు. వాళ్ళు ఏ ఎంక్వైరీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం. కాకపోతే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను ముందుగా మీకు, ఇంత ముందున్నటువంటి ఎక్సైజ్ ఎండి వాసుదేవ్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రచురిస్తున్నారు 164 స్టేట్మెంట్ ఇప్పించాలని, ఏ విధంగా వైసీపీ నాయకుల్ని ఇరికించాలని మరి ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు కదండి. అర్థం చేసుకోవచ్చు. కేంద్రం త్వరలో ఈడీ సిబిఐ రంగంలో దిగొచ్చని కొంత ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేంద్రం ముందు స్పందించకపోయినా మేము స్పందించడం ఖాయం విద్యాసాగర్ గారు చెప్తున్నారు. మాకు ఇప్పుడు కేంద్రం స్పందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ
వాటిని ఏదో ఒక విధంగా తప్పుడు కేసు పెట్టాలి. విద్యాసాగర్ గారు ఎలాంటి దర్యాప్తుకైనా ఓకే, కానీ తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎలాంటి కుంభకోణం జరగలేదు, అధికారులను డిప్యూటేషన్ తీసుకొచ్చింది ఇలాంటి అవినీతి భాగవతాలు నడపడానికి అంటున్నారు విద్యాసాగర్ గారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అంటే మీరు ఓకే మీ యొక్క సమర్థన మీ పార్టీ పరంగా మీకు ఉండొచ్చు, కానీ మీ హయాంలో ఈ బ్రాండ్ల మీద కూడా చాలా గోల జరిగింది కదా. 26 కొత్త కంపెనీలు భారీగా లాభాలు పొందాయి. ప్రముఖ మద్యం బ్రాండ్లన్నీ తొలగించి నాణ్యత లేని కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ఈ కొత్త బ్రాండ్ల ద్వారా 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు చేశారన్నది కూడా ఇప్పుడు నిన్న ప్రస్తావించిన అంశాల్లో ఉంది. సతీష్ గారు, పొరపాట్లు జరిగితే విచారణ చేసుకోమని మేము పదే చెప్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అది వాళ్ళ ఇష్టం. కానీ ఈ రాష్ట్రానికి గత వాళ్ళు ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా 200 మద్యం బ్రాండ్లు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి. మేము అధికారులు ఉన్నప్పుడు సార్ ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఒక్కటి కూడా ఇవ్వాలి. ఏదైనా సతీష్ గారు ఒక్క మాట, సతీష్ గారు అనుమతి ఇవ్వలేదు, కానీ 20 ప్రైవేట్ డిస్టిలరీలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకున్నారన్నది ఆరోపణ. సతీష్ గారు ఒక్క మాట, డిస్టిలరీస్ కి అనుమతి ఇవ్వటం వేరు, ఎవడైనా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్టిలరీస్ కి ఇంటెంట్ ఇవ్వటం వేరు, ఇంటెంట్ ఇవ్వటం వేరు. మీరు ఏ కంపెనీకి ఎంత ఇంటెంట్ ఇచ్చారు, ఎవరైనా ఏ కంపెనీ ఏ రాష్ట్రంలో పోయి రిజిస్టర్ చేసుకోవచ్చు. రాజశేఖర్ గారు తీసుకోవాలి, కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అది. రాజశేఖర్ గారు, సతీష్ గారు, ఇప్పుడు ఆ 200 మరి బ్రాండ్స్ తీసుకొచ్చిన వాస్తవం కదా, ఇవన్నీ సి బ్రాండ్స్ కదా. తీసుకురావడం కాదు, రిజిస్ట్రేషన్. ఎనీబడి కెన్ ఎనీ స్టేట్ ఏ కంపెనీ సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇచ్చారా ఇండెంట్ ఇచ్చారా? ఏ ఇండెంట్ ఇచ్చారు, ఏ కంపెనీకి ఇండెంట్ ఇచ్చారు రాజశేఖర్ గారు? ఏ కంపెనీకి ఇండెంట్ ఇచ్చారు? ఏ కంపెనీకి ఇండెంట్ ఇచ్చింది? వాళ్ళు ఎలా చేశారండి, అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. చూపించండి రాజశేఖర్ గారు. చూద్దాం మరి, అంటే మీరు 2 పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తే కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను